హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వెజ్ ఆమ్లెట్ వేస్తున్నా. దీనికి ఏమేం కావాలో, ఇది ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ. పాలకూర ఉంది కదా, పాలకూర గురించి మనకు అందరికీ తెలుసు కదా, దాని బెనిఫిట్స్ గురించి. శనగపిండి నేను 3-4 కప్పు తీసుకున్నా, 3/4 కప్పు. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పాలకూర కట్ చేసి పెట్టుకున్న, జీరా, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం, ఇది వాము, సూజీ రవ్వ. ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపిండి వేసుకున్న. 3/4 కప్పు శనగపిండికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ రవ్వ వేసుకున్నా, కొంచెం పెద్ద స్పూన్తో. చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం వాము, ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసిన, పిండి కొంచెమే కదా. జీరా, పసుపు, కరివేపాకు వేసిన. తగినంత ఉప్పు, కారం మనం ఎవరం తినే దాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. దానికి కొలతలు అంటూ మనం ఏం చెప్పలేము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. వేడివేడిగా తింటే క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాలకూర వేసుకుంటున్నా. మళ్ళీ ఒకసారి కలుపుకొని వాటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా అన్నం తినడానికి లొల్లి చేస్తారు కదా పిల్లలు, సతాయించినప్పుడు ఇది వేసి పెట్టండి. వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. స్కూల్ నుంచి వచ్చే వరకు కూడా పిండి కలిపి పెట్టుకుంటే కాసేపు నానితే కూడా మంచిగా వస్తుంది ఆమ్లెట్. సేమ్ మన ఆమ్లెట్ పిండి లాగానే ఇట్లా కలుపుకోవాలి. ఆమ్లెట్ లాగానే, ఆమ్లెట్ వేసినప్పుడు ఎగ్గుతో ఎట్లా చేస్తామో అట్లనే కనిపిస్తుంది చూడడానికి కూడా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా అయిపోతుంది. 10 నిమిషాలల్లో చేసి పెట్టచ్చు పిల్లలకి. సాయంత్రం స్నాక్స్కి అయితే మంచిగా పనిచేస్తుంది. డిన్నర్లో తినచ్చు, మార్నింగ్ టిఫిన్లో తినచ్చు. టిఫిన్ లాగా ఎక్కువ ఆయిల్ ఉండదు కదా, హెల్దీ, టేస్టీ, అన్నిటికీ మంచిదే. పాలకూర అంటే మనందరికీ తెలుసు కదా, పాలకూరలో ఉండే పోషకాలు అందరికీ తెలుసు కదా. అంతే, 2 వైపులా ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. అంతే, ఆమ్లెట్ రెడీ అయింది. ఇట్లనే అన్నీ వేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా. ఇప్పుడు వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.